హాయ్! ఈరోజు ప్రాన్స్ గ్రేవీ ఎలా చేయాలో చూద్దామా? దీనికోసం నేనైతే హాఫ్ కిలో ప్రాన్స్ తీసుకున్నానండి. దాని మీద పొట్టంతా తీసేసి కొంచెం ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులో మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. ముందుగానే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఒకటి దీనికి ఉన్న స్మెల్ తగ్గుతుంది. రెండోది ఏంటంటే కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 3 ఆనియన్, 3 టమాటా, 2 విడివిడిగా దాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి ఇలా. చూడండి ప్రాన్స్ నుంచి ఇలా వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కొంచెం ఇలా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, ఇలా ఆనియన్ అంతా అందులో మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలి. ఆనియన్ ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసేసుకోవాలి. ఆనియన్తో పాటు టమాటో కూడా ఇలా మగ్గిన తర్వాత సరిపడా కారం, కొంచెం పసుపు, సరిపడా సాల్ట్ అన్నీ కలిసేటట్టు చక్కగా మొత్తం కలిపేసుకోవాలి. నేను కర్రీని వేరే గిన్నెలోకి మారుస్తున్నానండి, అంటే మిమ్మల్ని కూడా మార్చమని కాదు. ఇలా అన్నీ కలిసేటట్లు కలిపేసుకొని దీని మీద మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా ఉంచితే మసాలాలన్నీ చక్కగా పడతాయి. లాస్ట్లో కొంచెం ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ప్రాన్స్ గ్రేవీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒకవేళ మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కొంచెం వాటర్ వేసుకొని ఇంకో 2 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోండి. అలా ఉంచితే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి మన ప్రాన్స్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రైస్తో కానీ లేదు అంటే చపాతీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. ప్రాన్స్ గ్రేవీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.